హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్కి ప్లాంట్స్ అన్నీ డ్రై అయిపోతాయి కదా, మనమే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. ప్లాంట్స్ ఫాస్ట్గా గ్రో అవ్వాలని ఓన్గా ఒక రెమెడీ అయితే కనుక్కున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏంటి ఐస్ క్యూబ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది రైస్ని వాష్ చేసుకొని 2 to 3 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఆ వాటర్ని ఇలా మనం ఐస్ క్యూబ్స్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫామ్ అయిన ఐస్ క్యూబ్స్ని ఓన్లీ 2 క్యూబ్స్, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే డైల్యూటెడ్ కాదు, కాన్సన్ట్రేటెడ్ రైస్ వాటర్. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? బాగా గ్రో అయ్యాయా అంటే చూద్దాం, కంగారు పడుకో, నాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ టైం కదా. డైలీ ప్లాంట్స్కి వాటర్ పోయాల్సిన అవసరం లేదు, 2 ఐస్ క్యూబ్స్ వేస్తే చాలు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. 2 ఐస్ క్యూబ్సే కాదు, అది కాన్సన్ట్రేటెడ్. మెల్ట్ అయిపోగానే ఐస్ క్యూబ్స్ మెల్ట్ అవ్వగానే వాటర్ అనేది పోయాలి. వాటికి ఎంత సరిపోతాయో అంతవరకే వాటర్ అనేది వేసుకోవాలన్నమాట ప్లాంట్స్కి. ఎవ్రీ ప్లాంట్కి 1/2 గ్లాస్ రైస్ వాటర్ సరిపోతుంది. డే బై డే వాటరింగ్ అనేది చేయాలి. మీరు కూడా ట్రై చేయండి, ఈ రెమెడీ వర్కౌట్ అవుతుంది. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలైపోయారు మా టీం అంతా.